అన్న ప్రభుదాస్ అన్న ప్రైజ్ లాడ్ మీరు స్టార్ట్ ప్రైజ్ చేయండి. లార్డ్. Yes, sir. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మనందరం కలిసి కూడి ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఉదయకాల సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని మనం ఆరాధించేవారుగా ఉన్నాం, ప్రభుని ప్రార్థన చేసుకునేవారుగా ఉన్నాం. నెహెమ్యా గ్రంథంలో నుంచి 1వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేసి తిని. దేవుడి చిన్న భాగాన్ని మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఈ చిన్న వాక్యాన్ని మనం మరి దీంట్లో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయమైన సంగతులు మనం ధ్యానించేటువంటి వారుగా ఉన్నాం. ఇక్కడ నెహెమ్యా మరి తాను దుఃఖపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏడ్చి దుఃఖపడి మరి ఆకాశమందుల దేవునికి విజ్ఞాపన చేసినట్లుగా ఉంటుంది. కాబట్టి ఏడ్చిన అనుభవం, రెండోది దుఃఖపడినటువంటి అనుభవం, మూడోదిగా విజ్ఞాపన చేశాడు. ఈ రోజున మనం కూడా మరి ఇలాంటి అనుభవంలో మనం కూడా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉందన్నమాట. అయితే ఒక సందర్భాన్ని గురించి మరి కొత్త నిబంధనలో కూడా మరి పాత నిబంధనలో నెహెమ్యా మరి ఈ పని చేశాడు. అలాగనే కొత్త నిబంధనలో కూడా లోకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. 19:41లో కూడా ఇక్కడ ఒక్కటే ఈ సందర్భాన్ని గురించే ప్రభు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన కూడా ఈ సందర్భాన్ని బట్టి తాను దుఃఖపడినట్లు మనం చూస్తాం. 41వ వచనం 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధానమైన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడలా నీకెంతో మేలు, కానీ అవి ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలమును నువ్వు ఎరగకుంటివి కనుక శత్రువులు నీ చుట్టూ గట్టుముట్టి ముట్టడి వేసి నిన్ను అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలను నేల కలిపి నీలో రాయి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చుచున్నవి, నిలిచి ఉండని దినములు వచ్చుచున్నవని చెప్పాను. ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఒకటే సందర్భంలో అన్నమాట యెరూషలేము గురించి, యెరూషలేములో ఉన్న దేవుని బిడ్డల కోసము ఆయన దుఃఖపడుతున్నట్లుగా మనం చూస్తున్నామంట. మరి అక్కడేమో యెరూషలేము పతనం గురించి, యెరూషలేము యొక్క యూదుల యొక్క పతనాన్ని గురించి అక్కడ నెహెమ్యా ఏడుస్తూ ఉన్నాడు. అదే మనం చూస్తాం అన్నమాట. మరి మొదటి వచనంలో రెండవ వచనంలో మనం చూస్తే, నా సహోదరుల్లో హనానీల్లో ఒకడు యూదుల్లో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషించి తప్పించుకుని యూదులను గూర్చి యెరూషలేమును గూర్చియు నేను అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. యెరూషలేము యొక్క ప్రాకారములు పడదోయబడి ఉన్నది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నవని నాతో చెప్పిరి. చూసావా, ఇక్కడ కూడా యెరూషలేము గురించి, యూదా ప్రజల గురించి ఇక్కడ బహు దుఃఖమును మరి నెహెమ్యా చాలా విచారంగా దుఃఖపడుతూ ప్రాధేయపడుతున్నట్లుగా మనము చూడగలుగుతున్నామన్నమాట. ఇద్దరు ఒకే సందర్భం గురించి అన్నమాట. ఇక్కడ కూడా యెరూషలేమును దర్శిస్తే అది ఎరగకుంది. అయితే యెరూషలేము చుట్టూరు గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలను నిన్నును నేల కలిపి నీలో రాయి మీద రాయి నిలిచి ఉన్న దినములు వచ్చేస్తున్నవి. కాబట్టి ఇక్కడ కూడా యెరూషలేము గురించి తాను మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు
ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉంది అన్నమాట. మరి వాళ్ళు దుఃఖపడ్డారు, మనం ఎందుకు దుఃఖపడాలి అని అనుకుంటారా? మనం కూడా మరి యెరూషలేము క్షేమం కొరకే, మరి యెరూషలేము యొక్క మరి వారి స్థితి కోసం మనం కూడా ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాలి. 122వ కీర్తన 122వ కీర్తన 6వ వచనంలో ఈ మాట రాయబడింది. 122వ కీర్తన 6వ వచనం చదువుదామంట. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక. నీ నగరులో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగును గాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. చూసావా, మనం కూడా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాము. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి. యెరూషలేము యొక్క క్షేమం నిమిత్తమై ప్రార్థన చేసేవారుగా ఉండాలన్నమాట. అయితే ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు యెరూషలేము కొరకు, యూదుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు యూదుల కొరకు, యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే ఒక ప్రత్యేకమైన విధానం ఉంది. దేవుడు యోధాని కోరుకున్నాడు. ఆయన యోధాకి ప్రత్యేకమైన స్థానం ఉంది. బైబిల్ మరి యాకోబు 12 మంది పిల్లలు వాళ్ళందరిలో కంటే కూడా యోధాకి ప్రత్యేకమైన స్థానం దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకని ఈదుల కోసము ఆయన ప్రత్యేకమైనటువంటి అనుభవం ఇచ్చాడనమాట. యాకోబు తను చనిపోతూ మరి తన కుమారుడైన యోధాను దీవించిన విధానం చూపిస్తున్నాం. 49వ ఆదికాండం 49 8వ వచనంలో మరి యోధ, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలు పడుదురు. యోధ, కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వల్లే గర్జించుచు ఆడసింహం వల్లే అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనును. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యోధా యుద్ధ నుండి దండము తొలగదు. అతని కాళ్ల మధ్య నుండి రాజ్యదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయుందురు. ద్రాక్షావల్లికి తన తర్వాత 12వ వచనంలో అతని కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. చూసావా, ఇలా దీవించాడు. యోధాకి ప్రత్యేకమైనటువంటి స్థానం దేవుడు ఇచ్చాడు. మరి ఇశ్రాయేలు సాగి వెళ్ళేటప్పుడు యోధా ప్రజలే ముందు నడవాల. యోధ సాహస క్రియలు చేయగలవాడు, ధైర్యవంతుడు యోధ. తర్వాత యోధాలో నుంచే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యోధా గోత్రపు కొదమ సింహముగా ఆయన వచ్చినాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడన్నటువంటి విషయం మనకి జ్ఞాపకం చేయబడింది. 778 సార్లు బైబిల్లో యోధా గురించి ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి యోధాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవుడు యోధాను కోరుకున్నాడు. యోధాకు ప్రత్యేకమైన వాగ్దానాలు ఉన్నవి. యోధాలో రాజదండం ఉంది. యోధాలో యోధాకి అందరూ విధేయులవుతారని మరి తండ్రి దీవించినటువంటి వాడుగా ఉంటున్నమాట. అదే ద్వితీయోపదేశ కాండంలో మోషే దీవించిన విధానంలో చూస్తే, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో నుంచి 33 అధ్యాయము 7వ వచనంలో గురించి, యెహోవా యోధా మనవి విని అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చును. యోధా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడువై ఉందువు. ఇక్కడ యోధా మనవి విని అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చుము. తర్వాత యోధా బాహుబలం అతనికి చాలినట్లుగా చేసి అతని శత్రువులు విరోధముగా నీవు అతనికి సహాయుడివై ఉందువు. చూసావా, మోషే గారు కూడా యోధా విషయంలో ప్రత్యేకమైనటువంటి విధానములో మరి అతన్ని దీవించినట్లుగా మనం చూస్తామన్నమాట. అందుకని యోధా ప్రజలు వారి యొక్క దుస్థితిని చూసి నెహెమ్యా ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. యోధాలో ప్రత్యేకమైనటువంటి విషయాలు వచ్చినాయి అన్నమాట. అలాగనే మరి ఇక్కడ యెరూషలేము గురించి కూడా
తను దుఃఖపడుతున్నాడు. యెరూషలేం అనగా అది మరి యెరూషలేం అనగా యెరూషలేం యొక్క విధానాన్ని గురించి బైబిల్‌లో కొన్ని సంగతులు రాయబడుతూ వచ్చినాయన్నమాట. యోధాన్ని అరియోలు అని అన్నారు బైబిల్‌లో. ప్రతి దీనికి రెఫరెన్స్‌లు కూడా ఉంటూ ఉన్నాయి. అయితే సమయం చాలదు కాబట్టి చెప్తలేదు. అరియేలు అని యెరూషలేం గురించి చెప్పబడింది. తర్వాత మహానగరం అని ఏది దావీదు మహానగరం అని చెప్పబడింది. తర్వాత మహారాజు నగరం అని చెప్పబడింది. తర్వాత యోధా నగరం అని చెప్పబడింది. తర్వాత సత్యమును అనుసరించు నగరం అని చెప్పబడింది. తర్వాత పరిశుద్ధ నగరం అని చెప్పబడింది. తర్వాత పరిశుద్ధ పర్వతం అని చెప్పబడింది. తర్వాత యోబూసు అని చెప్పబడింది యెరూషలేం గురించి. తర్వాత ఇది సంపూర్ణ సౌందర్యం గల నగరం అని చెప్పబడింది. తర్వాత షాలేము అని చెప్పబడుతూ వచ్చింది. తర్వాత దేవుని సింహాసనం అని చెప్పబడింది. తర్వాత సియోను అను పేర్లు కలిగినటువంటి యెరూషలేముగా మనము చూస్తాం అన్నమాట. ఇన్ని గొప్ప ఆధిక్యతలు యెరూషలేమును గురించి ఆధిక్యతలు ఉన్నాయి. యెరూషలేముకి ప్రత్యేకమైన స్థానము ఉందన్నమాట. మరి యెరూషలేమును ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు అన్నట్లుగానే యెరూషలేం మీద దేవుడు ప్రత్యేకమైనటువంటి ఆయన కనుదృష్టి ఆయన ఉంచినట్లుగా మనం మరి చూడవచ్చు అన్నమాట. అయితే యెరూషలేం గురించి మనం ఆయన మరి నెహెమ్యా ప్రార్థన చేసే విధానాల్లో మనం చూస్తే నేను కొన్ని విధానాలు మీకు జ్ఞాపకం చేస్తానన్నమాట. యోధా మరి నెహెమ్యా అయితే ప్రత్యేకమైనటువంటి విధానంలో ప్రభుని స్తుతిస్తున్నట్లుగా ప్రభుని కీర్తిస్తున్నట్లుగా మనము చూస్తున్నామంట. ప్రభువుని కీర్తిస్తున్నట్లుగా మరి ఈ యొక్క పరిస్థితులన్నిటిని గురించి మనం చూసినప్పుడు యెరూషలేం యొక్క ప్రత్యేకమైనటువంటి విధానం కొరకై అనేకులు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. యెరూషలేం కోసం నువ్వు నేను ప్రార్థన చేయటమే కాదు కానీ అనేకులు ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా కూడా మనం బైబిల్లో చూడొచ్చు అనమాట. ఎజ్రా గ్రంథంలో నుంచి మనం చూస్తే 10వ అధ్యాయము ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయంలో 1వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయము 1వ వచనంలో మరి ఈ యొక్క యెరూషలేం యొక్క స్థితి గురించి చక్కగా మరి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయంలో నుంచి 1వ వచనం చదువుతాను. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింపవలనని నిర్ణయించాను. క్షమించండి, నేను ఎస్తేర్ చదువుతున్నాను. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయంలో 1వ వచనం. 10వ అధ్యాయం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు పాపములను ఒప్పుకొని దేవునికి ప్రార్థన చేయొచ్చు ఉండెను. చూసావా, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు అనమాట. మందిరం దేవుని యెరూషలేం అన్నమాట. కాబట్టి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అంతేకాదు దావీదు కూడా యెరూషలేం గురించి తాను ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. చూడండి, కీర్తన పుస్తకము 69వ అధ్యాయము, కీర్తన పుస్తకములో నుంచి 69వ అధ్యాయము 9వ వచనం నుంచి 9వ వచనం నుంచి నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిను. ఉపవాసం ఉండి నేను కన్నీళ్లు విడవగా అది నాకు నిందాస్పదమాయను. చూసావా, మరి ఇక్కడ యెరూషలేం గురించి, దేవుని ఆలయం గురించి, దేవుని మందిరం ఎదుట వారు చేసిన ప్రార్థనల్లో చూస్తే ప్రత్యేకమైనటువంటి విధానాలు కనపడతాయి. నీ ఇంటిని గుర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది అని దావీదు కూడా యెరూషలేం యొక్క క్షేమం నిమిత్తమై తాను ప్రార్థన చేసినటువంటి వాడుగా మనం ఉంటున్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అలాగనే మరి కీర్తనల గ్రంథం 137వ అధ్యాయము, కీర్తనలో 137 5-6 వచనాలు చదువుదాం. కీర్తనలు 137 5-6 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెరూషలేమా, నేను నిన్ను మరచని ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరచును గాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా హెచ్చని ఎడల
నా నాలుక అంగీటిని అంటుకొనుగా. కానీ ఇక్కడ దావీదు తను తానే మరి శపించుకుంటున్నట్లుగా చూస్తున్నామాట. యెరూషలేము యొక్క క్షేమం యొక్క స్థితిని మరి ఎంతగానో మరి చూసినటువంటి వాడుగా ఉంటున్నాడు అన్నమాట. అందుకని దావీదు చూడండి, బబులోను నదుల యొద్ద కూర్చున్నప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. ఇశ్రాయేలందరూ కూడా మరి బానిసలుగా బబులోను వెళ్ళినప్పుడు బబులోనులో కూడా ఏం చేశారంటే యెరూషలేము యొక్క దాని స్థితి అంతా జ్ఞాపకం చేసుకొని వారు ఏడ్చారంట అన్నమాట. బబులోను నదుల యొద్ద కూర్చొని యెరూషలేము యొక్క క్షేమం కొరకై అనగా దేవుని సియోను నగరము, ఆ నగరం కొరకై వారు ఆ విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని వారు ఏడ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. అలాగనే 102వ కీర్తన 13వ వచనంలో అన్నమాట. కీర్తన 102 13 14 వచనాలు చదువుకుందాం. కీర్తన 102 13 14 వచనంలో, నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాన్ని మంటిని కనికరించెదరు. చూసావా? అంటే నీవు లేచి సియోనును కనికరించెదవు. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడై ఉన్నావు. నీ నామ స్మరణము తరతరములు ఉండును. నీవు లేచి సియోనును ఏం చేస్తావు? కనికరించెదవు. దాని మీద దయచూపుటకు కాలం వచ్చాను, నిర్ణయ కాలమే వచ్చాను. కాబట్టి యెరూషలేము యొక్క క్షేమం కొరకై మనం ప్రార్థన చేయాలి. మరి ఇప్పుడు ఈ రోజున యెరూషలేము క్షేమమైన స్థితిలో ఉంది. యెరూషలేము అనగా, సియోన్ అనగా, యోధా అనగా ఎవరో కాదు, మనమే. దేవుడు మనల్నే జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్నమాట ఆయన. కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధమైన యూదులుగా చేశాడు. తర్వాత దేవుని మహారాజు పట్టణ నగరానికి వారసులుగా దేవుడు మనం చేశాడు. కాబట్టి ఈ రోజున మరి ఈ పట్టబడి ఉన్నటువంటి విషయాలు ఎక్కడైతే చెదరగొట్టబడి ఉన్నాయో, కాల్చబడినటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయో, వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని ఎదుట మనము విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయాల్సినటువంటి వారంగా ఉంటున్నామన్నమాట. కాబట్టి మనం ప్రార్థన చేయాలన్నమాట. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం ఆలకించి ఆయన గొప్ప సహాయాన్ని మనకి దయచేసేవాడుగా ఉంటాడని దేవుని వాక్యంలోంచి మనం చూడగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ నెహెమ్యా చేసిన ప్రార్థన వరుసను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏ వరుస క్రమంలో ప్రార్థన చేస్తూ వచ్చాడు అనేది మనం చూస్తాం. మరి యెరూషలేము నగరము గురించి, యూదా ప్రజల గురించి మరి కొన్ని విషయాలు తాను తెలుసుకున్నాడు. ముందుగా తాను కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడంటే, 1 శ్రమ, 2 నింద, 3వది యెరూషలేము ప్రాకారములు పడదోయబడ్డాయి, 4వది దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినాయి. విషయాన్ని తెలుసుకున్నాడు ఆయన. విషయాన్ని తెలుసుకోవాలి. మనం కూడా ఎక్కడెక్కడ ఏమేమి పరిస్థితులు జరుగుతున్నాయో కనుక్కోవాలి. సంఘంలో కూడా విశ్వాసులు మన దేవుని బిడ్డలు ఎలాంటి వారు ఎక్కడున్నారు, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోవాలా. తెలుసుకోకుండా ఉండకూడదు మనం అన్నమాట. వాళ్ళ పరిస్థితులన్నీ కూడా మనం చూడాలా. కొన్ని వారి దగ్గర మనం నేర్చుకునే ఉంటాయి, కొన్ని వారికి నేర్పించే ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకరినొకరు కలుసుకొని, ఒకరొకరు చూసుకున్నప్పుడే, ఒకరినొకరు పలకరించుకున్నప్పుడే ఇవన్నీ సాధ్యం అవుతాయి అన్నమాట. కాబట్టి కొన్నిసార్లు మనం అలాంటి వారుగా ఉండవు. మనం ఇక్కడ దేవుని బిడ్డలు అయినప్పుడు కూడా మనం పట్టించుకున్నటువంటి స్థితి, పలకరించుకున్నటువంటి స్థితి, మనం మరి ఆ విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి స్థితి ఎంతైనా అవసరమైందనమాట. వెనకట్లో మేమైతే ఆరంభ దినాల్లో మేము రక్షణలోకి వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. పెద్ద విశ్వాసులు, ఆత్మీయంగా ఎదిగినటువంటి వారు చిన్న వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని పరికరించేటువంటి వారుగా ఉంటారన్నమాట. అయితే చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని ఆత్మీయమైన సంగతులు నేర్చుకొని వాటిలో అవి ఆత్మీయంగా తీసుకొని వాటిని చూసి నడుచుకునేటువంటి వారుగా ఉంటారన్నమాట. అట్లాగూ మా ఆరంభ దినాల్లో అవన్నీ మేము చూస్తూ వచ్చాం. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఎవరు పలకరించుకునేది లేదు, ఎదురు మాట్లాడుకునేది లేదు.
ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకునేది లేదనమాట. అయితే ఒకటి విషయం అన్నమాట. దర్శనం లేకోకుండా మరి పలకరింపులు అనేది లేకోకుండా మరి మరి ప్రార్థన చేసుకునేది లేకోకుండా మనం ఏ మేలు కూడా పొందలేం మనం అన్నమాట. ఏ మేలు పొందలేం. ఉదాహరణ తీసుకుందాం. మరి అబ్రహాము సింధూర వృక్షం కింద ఎండవేళ కూర్చొని ఉన్నాడు ఒక్కడే పాపం. అయితే ముగ్గురు వ్యక్తులు అబ్రహామును దర్శించడానికి వచ్చారు, చూడటానికి వచ్చారు, అబ్రహాంతో మాట్లాడుకోవటానికి వచ్చారు. అయితే వారు వారు వారిని చూశాడు అబ్రహాము, చేర్చుకున్నాడు వాళ్ళని. తర్వాత వాళ్ళతో పలకరించాడు, మాట్లాడాడు. తర్వాత వారిని పరామర్శించాడు. తర్వాత వారు దీవించి వెళ్ళిన తర్వాత అబ్రహాం జీవితం అక్కడి నుంచి మారిపోయింది. అబ్రహాము ఏం కొరతలో ఉన్నాడో, ఏ లోటులో ఉన్నాడో, ఏ అక్కర్లో ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా తీరిపోయినట్లుగా మనం చూస్తాం. అక్కడ తీర్చబడ్డావి అన్నీ కూడా. కాబట్టి అబ్రహామును దేవుడు దర్శించిన విధానంలో మరి అక్కడ పలకరింపు జరిగింది, మాటలు జరిగినాయి, దేవుని యొక్క శక్తి ఏందో అక్కడ ప్రకటించబడింది. మీదటికి వచ్చే ఈ సంవత్సరంలో నీ కౌగిట బిడ్డ ఉంటాడని దేవుని శక్తివంతమైన మాటలు పలకబడ్డాయి. తర్వాత అబ్రహాం జీవితంలో అంతవరకు ఏ లోటైతే కలుగున్నాడో ఆ లోటు పరిపూర్ణంగా తీర్చబడింది. దేవుడు వాగ్దానం ప్రకారంగా దేవుడు వాగ్దాన పుత్రుని ఇస్సాకును మరి అబ్రహాంకి దేవుడు దయచేసినట్లుగా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి మనం పలకరించుకోవటం అనేది, మాట్లాడుకోవటం అనేది, మనం ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకోవటం అనేది మనం ఎంతైనా మంచిదన్నమాట. అలా చేస్తేనే దేవుడు మన బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటామన్నమాట. నా జీవితంలో ఇది అక్షరానుసారంగా కాదు, ఆత్మానుసారంగా కూడా నేను ఈ విషయాలను ఎరగలుగుదనమాట. చాలాసార్లు అనుకుంటాం, వాళ్ళు వచ్చి మాకు ప్రార్థన చేసేది ఏంది, వాళ్ళు వచ్చి మా కాడికి వచ్చేది ఏంది అని చెప్పేసి అని అనుకుంటాం. చాలాసార్లు మనం అనుకుంటాం అనమాట. కానీ లేదు, ఇప్పుడు దేవుడు ప్రత్యేకమైన దీవెన దాంట్లో ఉంది. ఇది వాక్యానుసారం అట. దర్శించినప్పుడే దేవుడు ప్రత్యేకంగా దేవుడు తను దర్శించినట్లుగా మనం చూస్తున్నామట. అలాగే నెహెమ్యా కూడా యెరూషలేము గురించి, యూదా ప్రజల యొక్క పరిస్థితుల గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే శ్రమలో ఉన్నారు, నిందలో ఉన్నారు, తర్వాత ప్రాకారాలు పడదోయబడినటువంటివిగా ఉన్నాయి, తర్వాత గుమ్మములు అగ్ని చేత కాల్చబడినటువంటివిగా ఉన్నవి. మరి వాళ్ళందరూ కూడా చెరపట్టబడి బహుగా శ్రమ, నింద ఇవన్నీ కూడా వాళ్ళందరూ పడుతున్నట్లుగా మనం చూస్తున్నామట. తర్వాత ఈ విషయాలను తెలుసుకున్నటువంటి నెహెమ్యా ఏం చేశాడంటే, మనం రెండోదిగా ఏం చేశాడంటే ఇక మరి ఏడవటం మొదలు పెట్టాడు, దుఃఖపడ్డాడు, ఉపవాసం ఉన్నాడు, విజ్ఞాపన చేయటం మొదలు పెట్టాడు అనమాట. అంటే మరి ఇంకా ఆ పరిస్థితులన్నీ తలుసుకొని ఒక్కసారిగా ఇదైపోయినాడు. అయితే తన జీవితంలో మరి 4 విషయాలు క్రమంలో మనం చూడగలుగుతాం. ఆయన దేవుని సన్నిధిలో ఆయన ప్రవర్తించినటువంటి విధానాలు 4 విధాలుగా. ఒకటి, ప్రభును స్తుతించాడు. రెండోది, తన పాపమును ఒప్పుకున్నారు. మూడవదిగా, వాక్యములో తమ గురించి దేవుడు ఏమైతే దీవెనకరమైన వాగ్దానాలు పలికాడో ఆ వాగ్దానాలు మళ్ళా తిరిగి జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత మరి వీటన్నిటిని జరిగించడానికి మరి ఆ దేవుని దగ్గర గొప్ప విన్నపాన్ని దేవుడు నెహెమ్యా అడిగి తెలుసుకున్నట్లుగా మనము చూస్తాం అన్నమాట. అయితే ఈ 4 విషయాలు తన నెహెమ్యా జీవితంలో ఈ క్రమం ఉందన్నమాట. తన ప్రార్థనలు ఎట్టబడతాడు చేయటం కాదు. తన ప్రార్థనలో ఆరంభం స్తుతి ఉంటుంది. రెండోది పాపం గురించినటువంటి ఒప్పుకోలు ఉంటది. మూడోది వాక్యము, దేవుడు ఏమైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాల్ని మరి వాక్యాన్ని పెట్టి ఆ వాక్యం ప్రకారంగా తను అడగటం అనేది జరుగుతూ వచ్చింది. తర్వాత దేవుడు మరి తన జీవితంలో ఏవైతే జరగాలని నిశ్చయించాడో వాటిని విన్నపముగా దేవునికి తెలియజేసినట్లుగా మనం చూస్తాం అన్నమాట. చివరిలో విన్నపాన్ని మనం చూడగలుగుతా వస్తాం. సరే, ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తాను అన్నమాట. వ్యాఖ్యానం చెప్పను కానీ ఏమని స్తుతించాడు అన్నమాట. తన స్తుతిలో 4 విషయాలు ఉన్నాయి. 4 విషయాలు. ఒకటి, ఆకాశమందున్న దేవా అని అన్నాడు. అది దేవుని స్తుతించే విభాగం అన్నమాట. రెండోది,
నువ్వు భయంకరుడు అయిన గొప్ప దేవుడు అని అన్నాడు. అది స్తుతించేటువంటి విషయం అనమాట. తర్వాత నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి నువ్వు కటాక్షించే దేవుడు, నీ దగ్గర కటాక్షం ఉంది అని అంటాడు. దేవుని యొక్క కటాక్షమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తర్వాత మరి నీ ప్రజల పక్షాన నీ నిబంధన జ్ఞాపకం చేసుకునేటువంటి వాడుగా ఉంటున్నావు అని అంటాడు. ఇది ప్రభుని స్తుతించే విధానం ఇదంతా కూడా. మన ప్రార్థనలో కూడా ఎక్కువగా ఏం కనపడాలంటే స్తుతి కనపడాలి. ఎందుకంటే స్తుతుల ద్వారానే గొప్ప కార్యాలు జరుగుతాయి అన్నమాట. ఎరుకో చుట్టూరు వారు తిరిగి ప్రదక్షిణ చేసినప్పుడు వారు మరి చివరి రోజున దేవుణ్ణి స్తుతించారు. వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ తిరిగారు. అయితే ఆ ఎరుకో ప్రాకారాలు అమాంతాన్ని దిగిపోయినాయి అన్నమాట. అంత బలంగా కట్టబడినవి కూడా మరి బలహీనంగా అవి నేలలోకి కుంగి వెళ్ళిపోయినాయి అనమాట. వాళ్ళు సదును భూమి అయిపోయినాయి అనమాట. వాళ్ళు చక్కగా వెళ్ళారంట, నడుచుకుంటా లోపలికి చక్కగా వెళ్ళినట్లుగా మనం చూస్తాం అనమాట. తర్వాత కనుక మనం చూస్తే మరి పాపాన్ని ఒప్పుకుంటున్నట్టుగా ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. తన కుటుంబం పాపాన్ని, తన పితరుల పాపాన్ని వారు మరి ఒప్పుకుంటున్నాడు. ఒకటి, నీకు విరోధంగా మేము లేచామని అన్నాడు. రెండోది, ఇశ్రాయేలీలకు కొమ్మాళ్ళ దోషం అంతా కూడా నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. తర్వాత నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేశామని అన్నాడు. తర్వాత నీ ఎదుట బహు అసహ్యంగా మేము ప్రవర్తించామని అన్నాడు. తర్వాత మరి ఈ రకంగా 4 రకాలుగా తమ బలహీనతలను, పొరపాట్లన్నిటిని కూడా తాను ఒప్పుకుంటున్నటువంటి వాడుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇది పాపపు ఒప్పుకోలు. తర్వాత మూడవదిగా ఏంటంటే వాక్యాన్ని క్రోడీకరిస్తున్నాడు. నువ్వు ఇలా చెప్పావు మా జీవితంలో, కాబట్టి ఈ విషయాలు మా జీవితంలో నెరవేర్చని 7వ వచనము 8వ వచనంలో మరి ఈ విషయాలన్నిటిని కూడా వాక్యానుసారంగా అడుగుతున్నాడు. ఏమనంటే, నీ సేవకుడైన మోషే చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటలను జ్ఞాపకం తెచ్చుకొనము. అదేమనగా, మీరు అపరాధములు చేసిన యెడల జనములోని మిమ్మల్ని చెదరగొట్టేదను. అయితే మీరు నా వైపు తిరిగిన యెడల, నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూ దిగంతంలో వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమును మిమ్మల్ని రప్పించదనని నువ్వు సెలవిచ్చితివి కదా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మరి దేవుడు ఏ విధంగా కరుణిస్తానన్నాడో, ఏ విషయాల్లో కరుణిస్తాడన్నాడో వాక్యానుసారంగా చెప్పాడు అన్నమాట. వాక్యానుసారంగా చెప్పారు. ఆ విషయాలే తను వాక్యానుసారంగా ఒప్పుకొని మరి వాక్యాన్ని పెట్టి అడుగుతున్నాడు. అయితే నీవు నా వైపుకు తిరిగిన యెడల, నా ఆజ్ఞను అనుసరించి నడిచిన యెడల భూ దిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా నేను మిమ్మల్ని సమకూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించేదనని అని నీవు సెలవిచ్చితివి కదా అన్నమాట. కాబట్టి నీ కట్టడలను, నీ ఆజ్ఞలను, నీ విధులను మేము గైకొనలేదు. నీ సేవకుడైన మోషే ద్వారా సెలవిచ్చిన మాటలను కూడా మేము వినలేదు. కాబట్టి దేవుని వాక్యంలో మమ్మల్ని సమకూర్చే విధానంలో ఈ రీతిగా నడిపిస్తానని నువ్వు చెప్పావు. కాబట్టి తిరిగి దయచేసి మా విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోమని నెహెమ్యా బలమైన ప్రార్థనను తాను చేసినట్లుగా మనము చూస్తాం అన్నమాట. అయితే లాస్ట్ లో చివరిగా ఏం చేశాడంటే విన్నపం చేశాడు అన్నమాట. ఏమని విన్నపం చేశాడు అంటే, అయ్యా మరి చిత్తగించము, నీ ప్రభావం మా వైపు చూపించు, నీ బలము, నీ బాహుబలం చేత మమ్మల్ని రక్షించు. దయచేసి మా చెవియొగ్గుము, మా మొరకు చెవియొగ్గుము. నీ దాసులమైన మా ఆలోచనలు ఏం చేయి, సఫలం చేయి, మా యందు దయ చూపించు అని నెహెమ్యా బ్రతిమలాడుకుంటున్నట్లుగా మనం విన్నపం చేస్తున్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. చివరిలో విన్నపం పెట్టాడన్నమాట. కాబట్టి మొదట్లో ప్రభుని స్తుతించాడు. రెండవది తన బలహీనతలన్నిటిని ఒప్పుకుంటూ వచ్చారు. మూడవదిగా దేవుని వాక్యం పక్షాన పడిపోయినటువంటి వారిని ఎలాగూ దేవుడు స్థిరపరుస్తాడనేటువంటి వాగ్దానాలు దేవుడు ఏవైతే ఇచ్చాడో, ఏ వాక్యాల విషయంలో వాళ్ళు పడిపోయారో ఆ విషయాలను మళ్ళా వాక్యాలన్నీ క్రోడీకరించి
మరి వాగ్దానాలను బట్టి వాళ్ళు నెహెమ్యా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. చివరిగా మరి ఏమేం కావాలి, ప్రభు దగ్గర ఏం కావాలన్నమాట. ప్రభువా నీ చిత్తం కావాలి, ప్రభువా నీ ప్రభావం చూపించు మా విషయంలో, ప్రభువా నీ బాహుబలం చేత నడిపించు, ప్రభువా మా మరొక చెవియొగ్గు, ప్రభువా నీ దాసులు మనం నీ దాసుల ఆలోచన సఫలం చేయి, మా యందు దయ చూపించు అని బ్రతిమలాడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నామాట. ఈ క్రమంలో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు కంపల్సరిగా దేవుడు మన మనవి ఆలకిస్తాడు. దేవుడు రానున్న దినాల్లో విస్తారమైన ఫలాలు అనుగ్రహిస్తాడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో దుఃఖపడ్డాడు. అలాగనే నెహెమ్యా కూడా దుఃఖపడి ఏడ్చాడు. అలాగనే ఎజ్రా గారు కూడా యెరూషలేము నిమిత్తమై తాను కూడా ఏడ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. దావీదు కూడా 2-3 సార్లు మనం చూస్తూ వచ్చాం కాదు. దావీదు కూడా మరి యెరూషలేము క్షేమం కోసం తాను ఎంతగానో ఏడ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎంతో నా భుజముల మీద ఎంత పెద్ద భారం పెట్టాడు దేవుడు, దీన్ని ఎట్లనగా నేను కాపాడాలని ఆయన విధానాల్లో, ఆయన పరిధిలో యెరూషలేము క్షేమం కొరకు ఎంతగానో ప్రాధేయపడ్డాడు. ఆ యెరూషలేము మీదకి రావటానికి ఎవరికి అంత పెద్ద ధైర్యం దమ్ము లేదు. ఎందుకంటే దావీదు దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాడు. దాన్ని ఎంతగానో నగర క్షేమం కోసం తాను ఎంతగానో ప్రయాసపడ్డాడు. అంతేకాదు నీ యొక్క నగరం యొక్క క్షేమం నేను కనుక చూడకపోతే నేను నా నాలుక ఇలా అయిపోవాలా, నా నోరు ఇలా అయిపోవాలని చెప్పేసి తను క్షమాపణ కొనుక్కుంటాడు. ఈ రోజున మరి దేవుని ప్రజల పక్షాన, దేవుని ఇంటి పక్షాన మనకి ఏమాత్రం భారం ఉంది, ఏమాత్రం మనం ప్రార్థన చేస్తున్నాం అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా ప్రార్థన చేసి ప్రాధేయపడాల్సినటువంటి వారిగా ఉంటున్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రైజ్ లార్డ్ అందరికీ.